హాయ్ గైస్, నేను సిఆర్పిఎఫ్ ఎస్ఐ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. ఎయిర్ 1118 ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యాను అనమాట. ఈ వీడియోలో హౌ టు మేనేజ్ ప్రిపరేషన్ టైమ్ ఫర్ ఇంగ్లీష్ టైప్ 2 గురించి చెప్తాను. ఇది ప్రతి ఒక్క ఎస్ఎస్సి యాస్పిరెంట్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ చాలా వెయిటేజ్ కాబట్టి మీరు అందరూ తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు క్లియర్గా చూడండి. చాలా మీకు పాయింట్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఎవరైనా వొకాబ్ చేస్తారు, అట్ ది సేమ్ టైం గ్రామర్ చేస్తారు, ఓకేనా. కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేసరికి ఎవరు రారు. జనరల్గా ఈ వొకాబ్ అండ్ గ్రామర్ అనేది టైర్ 1 వరకు సరిపోతుంది. ఎందుకంటే మహా అయితే ఒక ప్యాసేజ్ లేదా 1 క్లోజ్ టెస్ట్ ఇస్తారు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనమాట. బట్ ఎక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ 70 మార్క్స్ వస్తుంది అనమాట రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి. లైక్ 25 మార్క్స్ ఫ్రమ్ రీడింగ్ కాంప్రహెన్షన్, 25 మార్క్స్ ఫ్రమ్ క్లోజ్ టెస్ట్ అండ్ 15 to 20 మార్క్స్ ఫ్రమ్ పారాజంబుల్స్ అనమాట. ఆ పారాజంబుల్స్ కూడా ఈజీగా ఇవ్వడు, ఓకేనా. లైక్ 4 లైన్స్ అనేది ఉండదు, 6 ఉండొచ్చు, 7 లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి మీకు చెప్పాను కదండి, అలోక్ కుమార్ సింగ్ బుక్ తీసుకోమని చెప్పాను. సో కొత్తగా తీసుకున్న వారు ఎవరైనా సరే కొంచెం భయం ఉంటుంది అనమాట, నేను ఇంప్రూవ్ అవ్వలేనేమో అని. 1-2 ప్యాసేజీలు చూడగానే మీరు చాలామంది ఫిక్స్ అయిపోతారు అనమాట. మనకి చాలా కష్టం ఇది, ఇంకా ఇది వదిలేయడం బెస్ట్ ఏటో అలా అనిపిస్తుంది అనమాట. కానీ చాలా ఫాల్స్ అజంప్షన్ అనమాట, ఓకే. ఎందుకంటే ఫస్ట్లో అది ఎవరికైనా కష్టమే అనమాట. ఫస్ట్ మీరు తీసుకొని టైం అయినా పర్లేదు, ఓకేనా. మీకు మీనింగ్స్ తెలియకపోయినా పర్లేదు, గూగుల్లో సెర్చ్ చేసి స్లోగా, ఓకేనా, స్లోగా చాలా నీట్గా మీరు ఒక ప్యాసేజ్ని సాల్వ్ చేయండి ఫస్ట్, ఓకేనా. సో ఇలా చేసినట్లయితే నెక్స్ట్ టైము అలాగా డైలీ చేస్తున్న కొలది మీ మైండ్కి అది అలవాటు అయిపోద్ది అనమాట, ఓకేనా. అప్పటి నుంచి మీకు మైండ్ సెట్ వస్తుంది, ఓకేనా. ఇంకొన్ని రోజులు అలా చేస్తున్న కొలది మీకే అనిపిస్తుంది అనమాట, నేను ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాను, నాకు స్పీడ్ వస్తుంది, ఓకేనా. అలా వస్తుంది అనమాట, ఓకేనా. ఇంకా దాటాక ఆ స్టేజ్ కూడా దాటాక మీరు ఇంకా టైమర్ పెట్టుకొని ప్యాసేజ్ సాల్వ్ చేస్తే అయిపోయింది, ఓకేనా. ఇంకా 1 మోర్ ఏంటంటే, మీకు ప్యాసేజ్లో మీకు మీనింగ్స్ తెలియకపోవచ్చు, ఓకేనా. మీనింగ్స్ తెలియనప్పుడు ఏంటంటే, ఆ మీనింగ్ ఇప్పుడు సపోజ్ ఎక్సాగరేషన్ అని మీకు ఉంది, ఓకేనా. దీని మీనింగ్ మీకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్సాగరేషన్ మీనింగ్ ఇన్ ఎస్ఎస్సి అని కొడతారు, ఓకేనా. ఇలాగ మీరు కొట్టినట్లయితే ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడైనా అడిగితే అది వెంటనే లింక్ ఓపెన్ అయ్యి చూపిస్తుంది అనమాట. 2017 CGL లేదా 2016 MTS ఈ విధంగా చూపిస్తుంది. ఇలా చూపించిందంటే ఏంటి, ఈ వర్డ్ ఆల్రెడీ ప్రీవియస్గా మీకు అడిగారనమాట, ఓకేనా. సో ఇలాగ అడిగిన వీడియో ఖచ్చితంగా మీకు తెలియదని మీరు ఒక పేపర్లో రాసుకోండి, ఓకేనా. అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు ఎక్సాగరేషన్ మీనింగ్ ఇన్ ఎస్ఎస్సి అని కొట్టినప్పుడు లింక్ ఓపెన్ అవ్వలేదంటే ఇది ఆల్రెడీ ముందు ఎస్ఎస్సిలో అడగందనమాట. సో ఇలా అడగంది మీరు జస్ట్ తెలుసుకొని ఆ ప్యాసేజ్ వరకు తెలుసుకొని మీరు వదిలేయండి, ఓకేనా. మీరు ఎక్కువ టైం వేస్ట్ లేకుండా అక్కడికక్కడ తెలుసుకొని ఇంకా దాన్ని వదిలేయండి, ఓకేనా. రీడింగ్ కాంప్రహెన్షన్లో చాలా వీక్గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మీరు ఒక స్టోరీ బుక్ తీసుకున్నాను అనమాట. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అలాగా, ఎగ్జాంపుల్ బేర్ గ్రిల్స్ లైఫ్ స్టోరీ అలా తీసుకున్నట్లయితే ఆ బుక్స్ ఏంటంటే ఈరోజు చదివినవి రేపు కంటిన్యూ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. రేపు నేను చదవాలి, రేపు కంటిన్యూ చేయాలి అనే ఇంట్రెస్ట్ మనకు వస్తుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్ మనకి ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. మనకు ఆ టైంలో అనిపించవచ్చు, ఏంటి స్టోరీ బుక్ చదవడం ఎందుకు, ఆ టైంలో నేను ఏదో గ్రామరో లేదా వొకాబో చదువుకుంటే నాకు మార్క్స్ వస్తాయి కదా అని అనిపించవచ్చు. కానీ మీకు చెప్తున్నాను కదండి, 70 మార్క్స్ ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ లేకుండా మీరు CPO టైర్ 2 అవ్వడం అనేది అది చాలా కష్టం అనమాట. సో మీరు టైం వేస్ట్ అనుకోకుండా మీరు డైలీ మీరు చదువుతున్న కొలది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఓకేనా. ఎందుకంటే మీరు ఇది కంటిన్యూస్గా రోజు చేస్తుంటే ఇంప్రూవ్మెంట్ రాకుండా ఉండడం అనేది అసాధ్యం అనమాట, ఓకేనా. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది, ఓకేనా. సో దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే అలోక్ కుమార్ సింగ్లో లెవెల్ 1 అన్నీ చేయండి, ఓకేనా. రీడింగ్ కాంప్రహెన్షన్ లెవెల్ 1, క్లోజ్ టెస్ట్ లెవెల్ 1, ఓకేనా, పారాజంబుల్స్ లెవెల్ 1. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది, ఏ విధంగా చేయాలి, నేను ఏం చేయాలి. రోజంతా ఇంగ్లీష్ చదవడం చాలా కష్టం అంటారు కానీ, ఓకేనా, అది చాలా ఈజీ అనమాట. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, యువర్ స్టడీ పీరియడ్ ఈజ్ అరౌండ్ 8 hours ఏ డే. ఫస్ట్ మార్నింగ్ లేవగానే 5కి లేచారు అనుకోండి, 5 to 7 వొకాబులరీతో స్టార్ట్ చేయండి. బ్లాక్ బుక్ తీసుకొని ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఇదే ఫస్ట్ అటెంప్ట్, ఆల్రెడీ చదవని వాళ్ళు ఉంటారు కదండి బ్లాక్ బుక్, వారు ఏం చేస్తారంటే ఫస్ట్ టాప్ 200 సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చదవండి. ఫస్ట్ టాప్ 200, తర్వాత మిగిలిన వాటికి వెళ్ళండి, ఓకేనా. సో ఇది మాత్రం మీరు మర్చిపోకండి, ఓకేనా. అండ్ 5 to 7 ఇప్పుడు నీకు వొకాబులరీ అయిపోయింది కాబట్టి
ఇప్పుడు దేనికి వెళ్తారంటే ఇప్పుడు రన్నింగ్కి వెళ్ళండి, గ్రౌండ్కి వెళ్తారు కదండి. సిపిఓకి గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 7 నుంచి మీరు గ్రౌండ్కి వెళ్తారు. 7 to 9 గ్రౌండ్ మీరు చేయండి, ఓకేనా. సో గ్రౌండ్కి వెళ్ళాక నిద్ర వస్తుంది కాబట్టి, ఓకేనా, చాలా స్లీపీగా డిజీగా ఉంటుంది కాబట్టి, సో 9 to 11 మీరు తీసుకున్నట్లయితే ఈ మధ్యలో మీరు ఇంటికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసి మీరు నిద్రపోండి, ఓకేనా. 1 hour నిద్రపోండి, ఓకేనా. అందుకే 9 to 11 2 hours మీకు ఇచ్చాను అనమాట, ఓకేనా. సో ఇప్పుడు 11కి ఏం చేస్తారంటే ఇప్పటికీ కొంచెం స్లీపీగా ఉన్నట్లు ఉండేవారు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ రాయండి, ఓకేనా. టైప్ 2 ఎగ్జామ్ మీరు రాయండి, ఓకేనా. ఎగ్జామ్ కూడా డైలీ రాయకూడదు. ఒకరోజు ఎగ్జామ్ రాస్తే ఒకరోజు అనాలిసిస్ చేయాలి ఆ 2 hours-లో, ఓకేనా. 11 to 1 అన్నాను కదండి ఎగ్జామ్ రాయాలని. ఆ 11 to 1 మీరు అనాలిసిస్ కూడా చేయాలి. అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనాలిసిస్ అనేది ఈక్వల్ టు రివిజన్ అనమాట, ఓకేనా. మీరు ఏదైనా మిస్టేక్ చేశారైతే, ఏదైనా గ్రామర్ రూల్ మిస్టేక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటారు. నీతు మ్యామ్ బుక్ చదివారు కదండి, మీకు చదవమని చెప్పాను కదా. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తే అక్కడ డైరెక్ట్గా మీరు బుక్ దగ్గరికి వెళ్ళి దాన్ని అండర్లైన్ చేసుకొని స్టార్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇది ఒకసారి మిస్టేక్ చేశారంటే నెక్స్ట్ టైం మీరు మిస్టేక్ అవ్వకూడదా ఉండాలంటే మీరు ఖచ్చితంగా దాన్ని స్టార్తో రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 5 to 7 అయింది, 11 to 1 అయింది, ఓకేనా. మళ్ళీ రెస్ట్ తీసుకోండి 1 hour, ఓకేనా. ఇప్పుడు 3 to 5 అనమాట. 3 to 5 వచ్చేసరికి మీరు గ్రామర్ చేయండి, ఓకేనా. గ్రామర్ ఏంటంటే డైలీ ఒక చాప్టర్, ఒకరోజు వెర్బ్, ఒకరోజు నౌన్, ఒకరోజు ప్రొనౌన్, రోజుకొకటే క్లియర్గా చదవండి. చదివినా మళ్ళీ చదవండి, ఓకేనా. ఎందుకంటే అది రివిజన్ అవుతుంది కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు 3 to 5 అయ్యింది. ఇంకా మీ ఇష్టం, మీరు బయటకు వెళ్ళి తిరగడం ఏమేమి చేస్తారు అక్కడ నుంచి. మళ్ళీ లాస్ట్ 7 to 9, ఓకేనా. 7 to 9 రీడింగ్ కాంప్రహెన్షన్ చేయాలన్నమాట. సో ఈ టైం టేబుల్ అనేది మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చాను, మీకు నచ్చినట్లు మీరు డిజైన్ చేసుకోండి. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి 2 hours-కి మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. ఎంజాయ్మెంట్ అయినా ఉండాలి లేదా స్లీప్ అయినా ఉండాలి. ఈ విధంగా మీరు చేసినట్లయితే తర్వాత మళ్ళీ మీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది అనమాట, చదవడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో ఇలా చేయండి. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే రివిజన్ అండ్ అనాలిసిస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఓకేనా. ఎంత రివిజన్ చేస్తారో అంత బాగా మీరు పెర్ఫామ్ చేయగలరనమాట, ఓకేనా. సో మీరు ఏదైనా రాంగ్ చేసినట్లయితే మీరు వెంటనే గ్రామర్ పార్ట్ రాంగ్ చేసినట్లయితే ఆ గ్రామర్ రూల్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు అండర్లైన్ చేసుకొని స్టార్ మార్క్ చేసుకొని మీరు అలా 10 అయ్యాయి అనుకోండి, ఓకేనా. 10 అండర్లైన్స్ మీరు చేశారనుకోండి, ఆ 10 అండర్లైన్స్ అంతా ఒకరోజు మీరు అన్నిటినీ చూడాలన్నమాట. నేను ఇది రాంగ్ చేశాను, ఓకే, స్టార్ మార్క్ ఉంది, ఇది నాకు రాదు, ఇది నేను మర్చిపోవచ్చు. ఆ విధంగా ఆ స్టార్ మార్క్ని మీరు చూస్తారనమాట, ఓకేనా. అట్ ది సేమ్ టైం మీరు రాంగ్ చేసిన క్వశ్చన్ని మీరు సేవ్ చేసుకొని ఆ విధంగా మీరు డైలీ చాలా ఎక్కువ అవుతాయి. మీరు ఎన్నో రాంగ్స్ చేస్తారు, 200 marks పేపర్ కాబట్టి మీరు ఎన్నో రాంగ్స్ చేస్తారు. ఆ సేవ్ చేసినవన్నీ మీరు డైలీ రిమెంబర్ చేసుకోండి. సో మీకు ఫైనల్లీ చెప్తున్నాను, ఓకేనా. సో ఇది మీకు చాలా మంచి ఛాన్స్ అనమాట. 4000 వేకెన్సీ అనేది చాలా చాలా మంచి ఛాన్స్. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరి మంచి వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.